ఎన్న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. ఇస్తానన్న 350 రూపాయలు ఇవ్వకపోతే మండదా అక్క మండదా చెల్లి నారా లోకేష్ సెటైర్లు. రేవంత్ ను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ లో రాజకీయాలు మొదలయ్యాయి. ధర్మపురి అరవింద్. పరుగుల జాతరలో విన్ రైజర్స్ పోరాడి ఓడిన ఆర్సీబీ. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖలో ఎస్సీ ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. శిరోమండలం కేసులో ఆయనకు 18 నెలలు జైలు శిక్షను విధించింది. దీంతో పాటు 2.50 లక్షల జరిమానా విధించింది. త్రిమూర్తులు సహా 6 నిందితులను ఈ శిక్షను విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసు తీర్పు వెలువడడం గమనార్హం. 1996 డిసెంబర్ 29న 5 దళితులను హింసించి వారిలో 2కి శిరోమండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనాన్ని రేకెత్తించింది. సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే సతీష్ అనే యువకుడు సీఎం జగన్ పై రాయి విసిరినట్టుగా మీడియాలో ప్రసారమవుతుంది. క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు డబ్బులు ఇస్తామని వైసీపీ నేతలు తనను సీఎం సభకు తీసుకొచ్చారని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి డబ్బులు ఇవ్వలేదని ఆ యువకుడు పోలీసులకు చెప్పినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. సీఎం జగన్ నిన్న గుడివాడ సభలో మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు, మండదా అన్న అంటూ తన ట్రేడ్ మార్క్ ప్రసంగం చేశారు. ఈసారి ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ బరిలోకి ఉన్నారు. విజయం కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా ఆయన నంద్యాల టీడీపీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఒంటిపై చిన్న కండువా మాత్రమే ధరించి ఉన్న ఓ అఘోరా టీడీపీ ఆఫీసులో ప్రవేశించారు. శరీరానికి బూడిద పూసుకొని మెడలో రుద్రాక్షలు ధరించి ఉన్న అఘోరా నేరుగా వచ్చి ఫారూక్తో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో నీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు అంటూ దీవించారు. कोई फारूक भाई दुनिया में कोई हराने वाला कोई पैदा नहीं और तुम्हारी जो है जीतने के बाद तुम मिनिस्टर बनोगे। मैं 3 दुआ करके लाता हूँ भाई के लिए। कुदरत ने जिंदरा समय लिखा था कि कभी में जिंदरा होगा बेचारे टूट जाएगी और एक दिन बेटा बाप का नहीं होगा, बाप और लिखा हाजी बोले काबा से काबा कितनी दूर है और हाजिरों के लिए हाजिर है काम के लिए। हिंदू बुरा ना मुसलमान बुरा और बुराई भी आ जाए तो इंसान। मैं कलियर शरीफ में और इस समय मैं हाजी मस्तान उधर रामेश्वर निकलूंगा तो भैया हाजी हो गया। मेरी दुआ है बच्चे भी हाजी नमाजी और दूसरी दुआ यही है भैया को नहीं पूरे कायनात में कहीं टहलना कहीं रहना आपका उसका काम द्वार के पास आपको देखा है आज भी परीक्षा जो ऊपर से जाएगा जब तक आप और तीसरी दुआ मैं यही जगह जाता हूँ भैया के लिए जब तक जीवन है भैया का भैया हमारा साथ है। जिंदगी में कोई कमी नहीं आएगी और जिंदगी में कोई मायूसी नहीं आएगी और आने वाले समय के अंदर भाई का इस क्षेत्र में नाम मिलेगा। मैं न्याय कराने जा रहा हूँ, न्याय कह लो भंडारा कह लो एक ही बात है। दोपहर भंडारे में 1100 महात्मा को पूछ जाता और मेरी पूरी है और जहाँ भैया यहाँ पर वादा करना चाहता हूँ मेरा तेरा दीदार हो या नहीं हो, जहाँ मैं क्या चाहता हूँ तेरी विजय होगी भाई, कोई हराने वाला भी ना। ये मीटिंग सब बात पहले मेरी कोई सब बात अलग लोग किसी का इंतजार नहीं करते, उनका दुनिया इंतजार करते और मैं तुझसे मिलकर यही सब विदा होकर तभी जाऊँ और दिल में लगी घात नहीं होती तो तुझसे मेरी मुलाकात नहीं होती।
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. రైస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఆమె విచారణ వాయిదా పడింది. ఈ నెల 22న లేదా 23వ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది. మద్యం కేసులో తాను నిర్దోషినని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జి సెలవులో ఉండడంతో వాయిదా పడింది. సిబిఐ తనను అరెస్టు చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా 22వ తేదీన విచారణ జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే తాను సాదరంగా ఆహ్వానిస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఒక స్నేహితుడిగా రేవంత్ బీజేపీలో చేరేందుకు సహకరిస్తానని చెప్పారు. రేవంత్ను పార్టీలో చేర్చుకోవాలని మాత్రమే తాను రికమెండ్ చేస్తానని, ఆయనను బీజేపీలో చేర్చుకోవాలో వద్దో అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చూసుకుంటారని అన్నారు. నిజామాబాద్లో అరవింద్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇన్ని వందల గ్యారెంటీలు ఎన్నో ఉన్నాయి. అవి 6 మెయిన్గా ఒక్కటి ఇంప్లిమెంట్, 2 ఇంప్లిమెంట్ చేసో, 3 ఇంప్లిమెంట్ చేసో, లేకపోతే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో దానికి బడ్జెట్ కేటాయించో, ఏమాత్రమన్నా క్లూ ఉంటే సరే 40% చేసిండు, 60% తర్వాత చేస్తాడు. కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు, 2వ నెల నుంచి డబల్ వస్తున్నది. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటారు. ఫైనలీ ఏదైతుందో రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు, కానీ బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. అక్కడ ఉంటే ఎఫిషియన్సీ తగ్గుతుంది అంటుంది. అందుకనే కాంగ్రెస్లో ఉంటే రాజ్పాల్ యాదవే అవుతాడు ఆయన ఫైనల్గా. ఉన్న ఇగో నేను రేవంత్ రెడ్డి ఎఫిషియెంట్ అన్నా కదా, ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాడు అక్కడ. అంతే. ఐ డోంట్ సీ ఎనీ ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ గిన బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన అడ్డగారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను, రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని, రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయాడు. అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర ఇప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగులు వెల్లువెత్తిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. 288 పరుగుల లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేయడం ఆ జట్టు పోరాట పటిమకు అద్దం పట్టింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 102, హెన్రిక్ చార్లెస్ 67, అబ్దుల్ సమద్ 37, మార్క్రమ్ 32, అభిషేక్ శర్మ 34 పరుగులు చేశారు. జై భీమ్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి సముద్రాల చినకోటేశ్వరరావు గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో జై భీమ్ ప్రచారం గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నానని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. జై భీమ్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నానని అన్నారు. రాజకీయంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి చేసే విధంగా జై భీమ్ పార్టీ పథకాలు ఉన్నాయని, ప్రజలు అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని అన్నారు. జై భీమ్ పార్టీ వ్యవస్థాపకులైన మరి జడా శ్రావణ్ కుమార్ గారికి నాకు గుంటూరు పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మరి ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గుంటూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా పార్టీ యొక్క గుర్తు కోటు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గత 25 సంవత్సరాలుగా నేను గుంటూరు జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా అనేక ఆయన చెప్పిన రాజ్యాంగబద్ధమైన అంశాల మీదుగా మేము పనిచేస్తూ
ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ దానిలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క వాళ్ళ సమస్యలతో పరిష్కారంతో పాటు ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా గుంటూరు జిల్లాలో ఉన్న హాస్టల్స్ కానీ అనేక పేద విద్యార్థులకి నా వంతు అనేక సేవా కార్యక్రమం చేస్తూ అదేవిధంగా గ్రామాల్లో కానీ చుట్టుపక్కల అనేక పేద కుటుంబాలకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. కాబట్టి నా మీద ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఆదరించి నాకు కోటు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని పైతోట గాలి మారెమ్మ ఆలయం సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, జెడ్పీ సీఈఓ వైకోం నిధియా దేవి సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. అనంతరం రాయదుర్గం పట్టణంలోని వినాయక సర్కిల్ నుంచి R&B అతిథి గృహం వరకు సాధారణ ఎన్నికలపై ప్రజలతో ముచ్చటిస్తూ ఎన్నికల అధికారులు పోలీసు బలగాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. BSF వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు, దుకాణ మాలికులు అంటే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ చివరికి ఈ కాన్స్టిట్యున్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది. ఇట్లా జిల్లాలో ఉన్న 8 కాన్స్టిట్యున్సీ పర్యటన కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి. దాన్ని ఒక పరిశీలనలో ఉండొచ్చు. అలాగే 18కి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతూ ఉంది. ఈ ప్రక్రియ దగ్గర వచ్చేటప్పటికి ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి మీడియా మిత్రులు, పాత్రికేయులందరితో రెగ్యులర్గా ఇంటరాక్షన్ కూడా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి చేస్తూ ఉన్నాము. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క స్థాయిలో సంపూర్ణమైన చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతూ ఉంది. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఒక పీస్ఫుల్ అండ్ స్మూత్ అఫేర్ ఎలక్షన్ మనం చేయగలుగుతామని, ఇందులో అన్ని స్టేక్ హోల్డర్సు, మరి ముఖ్యంగా ప్రజలు, ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉన్నటువంటి పల్లెలు ఉండొచ్చు, మారుమూల గ్రామాలు ఉండొచ్చు, చివరికి వయస్కులు అంటే 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నారు, లేచి వారు వచ్చి ఓటు కూడా వేయలేనటువంటి వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంటికి వచ్చి ఫార్మ్ 12 అందజేస్తారు. మీరు హోమ్ ఓటింగ్ కావాలంటే ఫార్మ్ 12D మీరు బిఎల్ఓకి రిటర్న్ చేస్తే జిల్లాలో దాదాపు 1049 మంది దీన్ని వినియోగించుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినియోగించమని కోరుతూ అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో భాగవహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఒక్క మీ జగన్ మీద ఒక చంద్రబాబు, పచ్చ మీడియా, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ అంతా కలిసి కుటిల పద్మ వ్యూహంలో బాణాలు సంధిస్తున్నది. ఒక్క మీ జగన్ మీద అయినా మీ బిడ్డ ఆదరుడు బెదరడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. అర్జునుడి మీ బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో గెలిచినట్టు కాదు. అలాగే జగన్ మీద రాయి వేసినంత మాత్రాన ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని, పేదల గెలుపును ఎవరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వలన నా సంకల్పం చెక్కు చెదరదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ
అదరుడు, మీ బిడ్డ బెదరడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనను ఖండిస్తూ ఎర్రగొండపాలెం మండలం గుర్రపుశాలలో నల్ల జెండాలతో నిరసన తెలిపిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తూ ఉంటే అగాంతకులు కావాలని హత్యా ప్రయత్నం చేసి వారి మీద దాడి చేయడం హేయమైనటువంటి చర్య. ఇది ఒక పిరికి పంద చర్య అని ప్రతిపక్షాలు చేసినటువంటి ఒక తప్పుడు చర్యగా ప్రజాస్వామ్య బద్దులైనటువంటి ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎవరూ కూడా ఈ రాజకీయాల్లో ఇలాంటి పద్ధతులు అవలంబించడం అనేది మంచి పరిణామం కాదు. ఏ రోజు కూడా ఎవరిని నొప్పించకుండా ఒప్పించే విధానంలో ముందుకు వెళ్తున్నటువంటి జగనన్న గారిపై దాడి చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమే తప్ప మరొకటి కానే కాదు. ప్రజల్లో బలం లేక చులకలైనటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఏ విధమైనటువంటి కుతంత్రాలకి, కుళ్ళు రాజకీయాలకి ఆయన ఒడిగడుతున్నాడనేది ఈ యొక్క ఉదాంతాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. పదునైనటువంటి ఒక రాయితోటి, ఒక మారణాయుధంతో దాడి చేసినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో కుట్రలో భాగంగానే ఇది జరిగినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఒక రాయి ఒక మనిషిని తగిలి ఇంకొక మనిషిని కూడా గాయపరుస్తూ వెళ్ళిందంటే అది ఎంత భారీ ఆయుధంతో ఆ దాడి చేస్తే అది జరిగిందో. ఇలాంటి పిరికి పంద చర్యలు చేయడం అనేది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా అలవాటే. వెన్నుపోటు రాజకీయాలు, హత్యా రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు, కుల రాజకీయాలు, మతాల మధ్య చిచ్చుబెట్టే రాజకీయాలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి విధానం మారకపోతే ప్రజలు సరైనటువంటి బుద్ధి ఖచ్చితంగా ఆ పార్టీకి మరొకసారి చెప్తారని మనవి చేసుకుంటూ ఈ యొక్క ఘటనని, సంఘటనని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా బోగోలు సమీపంలో చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మృతి. జలదంకి మండలం చామధుల చెందిన ఒక కుటుంబానికి చెందిన 3 మహిళలు, 1 పురుషుడు, 1 చిన్నారి, మొత్తం 5 ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో కారులోని 5 అక్కడికక్కడే మరణించారు. గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి గుంటూరు పాస్టర్స్ తో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఎక్కడా పాస్టర్స్ యొక్క ఇబ్బందులు గాని పట్టించుకోలేదని తెలిపారు. చిన్న చితగా మభ్య పెట్టి మనం ప్రలోభ పెట్టే తాయిలాలు తప్ప నిజమైన సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి మన నాయకత్వం నుంచి వస్తుందా? ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు. ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో అంటే టీడీపీ హయాంలో ఉన్నవి ఈరోజు ఏమీ లేకుండా చేసి చివరాఖరికి ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న సమయంలో మాత్రం ఏదో హడావిడి చేసే పరిస్థితి, ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితే తప్ప, ప్రలోభ పెట్టే పరిస్థితే తప్ప నిజమైన సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ఆలోచించని నాయకత్వాన్ని గడిచిన 5 ఏళ్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు నాకే ఓటేయాలి అని నేను అడగకపోవట్లేదు. ఎందుకంటే మీరు అందరూ దైవజ్ఞులు. నిజంగానే యేసునాథుడు ఎదురుగా ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడా అని నేను భావిస్తున్నాడు. అంటే ఆయనకు తెలుసు ఏ బిడ్డని ఆశీర్వదించాలో, ఏ నాయకత్వాన్ని పరిరక్షించాలో కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ. కాబట్టి దయచేసి సేవా మార్గంలో సేవ చేయడానికి మాత్రమే, ప్రజా అభివృద్ధిలో పాత్రగా పాల్పంచుకోవడం కోసం మాత్రమే, పదవులతో సంబంధం లేకుండా ఈ రోజు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం నేను మీ ముందున్నాను. నిజమైన నాయకుడి గురించి మీరు ఎంతో చాలా చక్కగా తెలియని ప్రజలకు చెప్పగలరు. అంటే మీ మాట వింటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు నిరంతరం ప్రభు ధ్యానంలో ఉన్నారు, ఆ ప్రభు కృపలో ఉన్నారు. అంటే మీ నోటి నుంచి వచ్చే ప్రతి వాక్కు కూడా ఒక బాణం లాంటిది, ఆ యేసునాథుడి సూక్తి లాంటిది. కాబట్టి నిజమైన సూక్తి, సంక్షేమపరమైన సూక్తి మన ప్రజలందరికీ మీ ద్వారా అందించాలని ప్రతి ఒక్కరిని మోకరిల్లి పేరు పేరున అభ్యర్థిస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. ఇస్తానన్న 350 రూపాయలు ఇవ్వకపోతే మండదా అక్క, మండదా చెల్లి, నారా లోకేష్ సెటైర్లు.
రేవంత్ ను బీజేపీలోకి రావాలని ఆహ్వానిస్తున్న కాంగ్రెస్ లో రాజకీయాలు మొదలయ్యాయి. ధర్మపురి అరవింద్. పరుగుల జాతరలో విన్ రైజర్స్ పోరాడి ఓడిన ఆర్సీబీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.